మొదటి రోజు యుద్ధం మొదలైంది. 11 అక్షౌహిణీ సైన్యం మధ్యలో నుంచి వజ్ర సదృశ్యమైన దేహంతో చీకటిని చీల్చుతున్న ఆ సూర్యకాంతిలా శత్రు సంహారం చేస్తూ అర్జునుడి వైపు వస్తున్నాడు గంగాపుత్రుడు. కురువృద్ధుడైన భీష్ముడు మండలాకారంగా ధనుసును పట్టుకొని ఆ మహాశివుడే యుద్ధరంగంలోకి వచ్చి శత్రు సంహారం చేస్తున్నాడా అనిపించేలా యుద్ధం చేస్తున్నాడు. ఆయన వెళ్లే దారిలో ఎక్కడ చూసినా తెగిపడిన తలలు, నేలరాలిన చేతులు. ఏ అస్త్రమో కూడా అతని దగ్గరికి రావట్లేదు. ఎలా వస్తుంది స్వచ్ఛంద మరణం ఉన్నవాడికి? మొత్తం 18 రోజుల యుద్ధంలో 10 రోజులు ఆయన ఒక్కడే యుద్ధం చేశాడు. ఆయుధం పట్టను అన్న కేశవుడితోనే సుదర్శనాన్ని పట్టించాడు. ఆయన మరణాన్ని ఆయనే రచించుకున్నాడు. చివరికి శిఖండిని ముందు పెట్టుకుని బాణం వేయవలసి వచ్చే స్థాయికి తీసుకొచ్చాడు ఆ యుద్ధాన్ని పరశురామ శిష్యుడు. ఇలాంటి వీరుడు నేల మీద పడిపోవడం ఏంటి అని ఆ పార్థుడే బాణాలతో అంపచేయ తయారు చేశాడు. ఒంట్లో నుంచి కారుతున్న రక్తం బొట్లు. అలా చూస్తున్నాడు కృష్ణుడి వైపు. హే జనార్దన, ఆయుధం పట్టను అన్నావు, యుద్ధం చేయను అన్నావు. అలాంటి నీతోనే ఆయుధం పట్టించానయ్యా. రాజ్యకాంక్ష లేనివాడు, చేసిన ప్రమాణం కోసం చనిపోయే వరకు ఆ మాట మీద నిలిచినవాడు, బాల్యం నుంచి ఆ పిల్లల్ని పెంచి వాళ్ళ చేతిలోనే చంపబడినవాడు, మహాయోధుడు నేల కొరిగాడు. అతడే గాంగేయుడు భీష్ముడు.